బీజేపీ ఇవాళ కొత్తగా విద్వేషాలు సృష్టించడం కోసం ఇవాళ మళ్ళొక డ్రామాకు తెరలేపారు. ఇవాళ నేను ఏమంటున్నంటే బీజేపీ నాయకులు మరి ఇదే జునాగఢ్ లో ఎందుకు వారోత్సవాలు చేస్తలేరండి? మరి జునాగఢ్ కూడా 1947లో ఇండియన్ యూనియన్ లో భాగం కాలేదు, తర్వాతనే అయింది. అంటే ఇవాళ వీళ్ళకు చరిత్రని వక్రీకరించి అసలు ఏం జరిగిందో తెలియకుండా ఇవాళ బీజేపీ నాయకులు మరో ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా జాగీర్దార్లకు జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఆంధ్ర మహాసభది, అదే విధంగా భారత జాతీయ కాంగ్రెస్ది. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళు ఎక్కడా లేరు. ఇవాళ చరిత్రని వక్రీకరించడమే పనిగా పెట్టుకొని ఇవాళ హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్రం గంగా జమున తెహజీబ్ అనే అన్ని మతాలకు ఇవాళ ప్రాంతాల ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులకు ప్రతిబింబమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్వేష రాజకీయాలు చేయడమే ఇవాళ బీజేపీగా పనిగా పెట్టుకుంది. మరి దేశ ప్రధాని అదే గుజరాత్ నుంచి వచ్చిండు కదా, దేశ హోం మంత్రి అమిత్ షా కూడా గుజరాత్ నుంచే కదా. మరి అక్కడ జునాగఢ్ ఎందుకు వారోత్సవాలు చేస్తలేరండి? అంటే వీళ్ళు అక్కడ చేయడం చేత కదా, మరి దానికి సమాధానం చెప్పాలి కదా.